నమస్కారం ఫ్రెండ్స్. ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మీరు ఏ వ్యూహాలు రచించారో, ఏ ప్రామిసెస్ చేశారో, ఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారో, మీరు వచ్చినాక ఏం చేస్తామన్నారు, అవి చేయడానికి ఏ అడ్డంకులను తొలగించుకున్నారో లేదా తొలగించుకోవాలనుకున్నారో, అంటే ఇలాంటి స్పష్టత లేకుండా కొత్త ప్రభుత్వం నిర్మించడం ఒక శాపంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఆఫ్టర్ ద విన్ వాట్? గెలిచినాక ఏమి? గెలుపు ఏ ప్రాతిపదికన మీకు లభించింది? ఆ గెలుపుకు సూత్రమేమి? ఫార్ములా ఫర్ యువర్ విన్. ఈ ఫార్ములా పవర్లో వచ్చినాక ఆ ఫార్ములా యూజ్ అవుతుందా లేదా ఆ ఫార్ములా విడిచి కొత్త పంథా ఎంచుకోవాలా అనేది ప్రతి కొత్త సర్కారుకు మొదటి సవాలుగా ఎదురవుతుంది. భారతదేశంలో మోస్ట్ క్రిటికల్ కండిషన్స్లో, హైలీ సెన్సిటివ్ అట్మాస్ఫియర్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందింది. ఓటు వేసిన వాడు కూడా వచ్చే ప్రభుత్వం అంటే స్టేబుల్గా ఉండదు, వచ్చే ప్రభుత్వం పనితీరు అంత మెరుగ్గా ఉండదు అని ఒక అంచనాతోనే వాళ్లకు ఓటేశారు. అంటే చాలా తక్కువ ఆశలు పెట్టుకొనే తెలంగాణ ప్రజలు వీళ్లకు పట్టం కట్టారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది? ప్రాబ్లం ఏమొస్తుందంటే గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను, గత ప్రభుత్వం యొక్క కుపరిపాలనను, గత ప్రభుత్వం యొక్క నియంత పాలనను మీరు అంతమొందిస్తూ దానికి రెట్టింపు ఆశలు ప్రజల్లో చిగురిచ్చారు. ప్రజలు కొత్త ఆశలు పెడతారని, కొత్త ప్రభుత్వం కొత్తగా వినూత్నంగా ఏమైనా చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయలేదు. కాంగ్రెస్ ప్రజలను తప్పుగా అర్థం చేసుకుంది. వీళ్లకు 50 ఆశలు పెడితే ఆ ఆశలకు టెంప్ట్ అయిపోయి మాకు ఓట్లేస్తారు, వచ్చినాక చూసుకుందాంలే అనే ఒక భ్రమలో, అంటే ప్రజలు కోరుకోకున్నా వీళ్ళు భ్రమలో ఉండి ప్రజలను మభ్యపెట్టే తాయిలాలను వీళ్ళు ప్రకటించారు. చాలామంది విశ్లేషణలు మీరు టీవీల్లో, సోషల్ మీడియాలో చూసుంటారు. నేను చెప్పే కోణం
మీరంతా ఆలోచించవలసిన కోణం. నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. రేవంత్ రెడ్డి చాలా బ్యాలెన్స్డ్గా కనిపించిన ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ వర్డ్స్ ఉచ్చరిస్తున్నాడో తెలియకుండా పోతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలవాలి అంటే ముస్లిమ్స్ మనుగడ కాంగ్రెస్కి ఓటేస్తేనే ఉంది, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటారు అనే ఒక కొత్త, అంటే ఇన్విజిబుల్ ఉండే ఇప్పుడు విజిబుల్ వర్డ్స్ యూజ్ చేశాడు. అంటే కాంగ్రెస్ ఉంటే ముస్లింలు ఉంటారు, లేకపోతే ఉండరు. మరి గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ముస్లిమ్స్ ఉన్నారు కదా, మరి ముస్లిమ్స్ బాగానే వర్ధిల్లారు కదా. మరి కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉంటారు, మరి ఉత్తరప్రదేశ్లో కూడా ముస్లిమ్స్ మనుగడ సాగిస్తున్నారు కదా, అప్పటికన్నా మంచి పరిస్థితిలో ఉన్నారు కదా. మరి ఏ బేసిస్ మీద రేవంత్ రెడ్డి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే గెలుపును సిమెంట్ చేసుకోవడానికి, గెలుపు తథ్యం అనిపించుకోవడానికి ముస్లిమ్స్ని దాదాపు భయపెట్టే పని చేశాడు. ఆయన గుర్తుంచుకోవాలి, ముస్లిమ్స్ ఇక్కడ భయపడడు. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ ఒకే వైపు ఉంటుంది కనుక, డౌట్స్ ఉండవు కనుక. అయితే ఈసారి రేవంత్ రెడ్డికి భయం ఏమంటే బీఆర్ఎస్ హయాంలో బాగుపడ్డ ముస్లిమ్స్, టీడీపీ హయాంలో బాగుపడ్డ ముస్లిమ్స్, బీజేపీ ముస్లిమ్స్ వ్యతిరేక పార్టీ అయిన బీజేపీ పాలనలో కూడా, అంటే బీజేపీ కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా ముస్లిమ్స్ బాగానే ఉన్నారు. సో అందరూ వాళ్ళ అభిప్రాయాన్ని అటు ఇటు చేస్తే కాంగ్రెస్కి ఏమన్నా ప్రాబ్లం వస్తుందో ఏమో అని ఒక భయంతో అలా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి మీరు పవర్లో వచ్చింది ఒక నియంతను గద్దె దింపడానికి. ప్రజలు ఏం కోరుకున్నారంటే ఒక నియంతను, ఒక గడీల వ్యవస్థను తొలగించే పార్టీ కోసం ఎదురు చూసి మూడోసారి కాంగ్రెస్కి పట్టం కట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా బీజేపీ తప్పిదమే. కిషన్ రెడ్డి దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నియంత లాంటి కేసీఆర్కి పోరాట యోధుడైన రేవంత్ రెడ్డి సరైన క్యాండిడేట్ అని రేవంత్ రెడ్డి ముఖం చూసి కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్ట్రెంగ్త్ అదే, వీక్నెస్ అదే. రేవంత్ రెడ్డి స్ట్రెంగ్త్ ఏమంటే తాను కాంగ్రెస్లో ఉంటే కానీ తనకు ప్రాముఖ్యత లభించదు. ఆయన వీక్నెస్ ఏమంటే ఈ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూ పరిపాలన సాగించాలి. అంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పంతా మార్చుకోకున్నా వాళ్ళనే మోయవలసిన పరిస్థితి రేవంత్ రెడ్డికి దాపరించింది. మరి ఈ తప్పు ప్రజలది కాదు,
నీపై ఆశలు పెట్టుకున్న ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అసంఘటిత రంగాలది ఎవరిది కాదు. ఈ వీక్నెస్, ఈ ఫ్రస్ట్రేషన్ ఒక పొలిటికల్ కాన్సిక్వెన్స్. నిన్ను గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకున్నప్పుడు ప్రజల కోసం వినూత్నంగా నీవేం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గెలిచే కన్నా ముందు, గెలిచినాక కూడా భ్రమలో ఉన్నాడు. భ్రమ ఏమంటే ప్రజలకు తాయిలాలు కావాలి, గత ప్రభుత్వం కన్నా ఎక్కువ తాయిలాలు కావాలి గనక నన్ను గెలిపించారు అనుకుంటున్నాడు. తప్పు. తెలంగాణ వాళ్ళు మార్పు కోసం నియంత పోవాలి అని ఓటేశారు. రైతు బంధు సమయానికి ఇచ్చిన ఊళ్ళల్లో బీఆర్ఎస్కి ఓటు పడలేదు అంటే రైతు బంధు నీ పార్టీ మనుగడకు ఒక ప్రామాణికం కాదు అని ఊరి ప్రజలు ఎంచక్క ఓటేశారు. కానీ ఆ తెలివితేటలు పట్టణ ప్రజలకు లేవు. కనుకనే ఇంకా బీఆర్ఎస్ మనుగడ సాగిస్తుంది. ఇది బీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణం. అంటే రైతు బంధు సమయానికి ఇచ్చిన కేసీఆర్ని ఫార్మ్ హౌస్కు పంపించారంటే రైతు బంధు స్కీమ్లనే పెద్ద తేడా ఉంది అని అర్థం. ఇప్పుడు ప్రశ్న ఏమంటే నిన్న రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నే మళ్ళీ వేసుకున్నాం. ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ మాదికకు నేను ఫుల్ పవర్స్ ఇస్తాను, నా దగ్గర మిగులు ప్రతి నెల 5,000 కోట్లు, ఇది ఎవరికి ఇవ్వాలో మీరే ఇవ్వండి, మీరే నిర్ణయించుకోండి, నేను ఫుల్ పవర్స్ మీకే ఇస్తాను అన్న. నీవు ముఖ్యమంత్రివి, నిన్ను పార్టీ ముఖ్యమంత్రి చేసిన గెలుపు గుర్రానివి నీవే కాబట్టి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కేవలం నువ్వే ఇవ్వాలి. నీవు 2-2.5 సంవత్సరాల తర్వాత ప్రజలకు తిరిగి ప్రశ్న వేయకూడదు. 15,000 కోట్లలో నా దగ్గర మిగులు 18,000 కోట్లలో నా దగ్గర మిగులు ఒక 5,000 కోట్లు, ఈ 5,000 కోట్లలో ఎవరికి సర్దాలి అని తిరుగు ప్రశ్న వేస్తున్నాడు అంటే నీవు ఒక మూర్ఖపు ముఖ్యమంత్రివి. అంటే ఆలోచన చేయకుండా పవర్ కోసం పాకులాడి కేసీఆర్ లాంటి దుర్మార్గుడని దింపే సాకు చెప్పి నీవు ముఖ్యమంత్రి అయ్యావు తప్ప నీవు స్వతహాగా ఒక రేవంత్ రెడ్డి ఏం చేయగలడు అనే బేసిస్ మీద ముఖ్యమంత్రి కాలేదు. రేవంత్ రెడ్డి గెలుపు గుర్రమైన ఆ గుర్రానికి గెలిచినాక ఏం చేయాలో అనే సోయి లేని గుర్రం అది. అయితే రేవంత్ రెడ్డి 2 ఏళ్ల తర్వాత వేసిన ప్రశ్న వేసి ప్రజలను విసిగిస్తున్నాడు. ప్రభుత్వ ఆదాయం నీకు గెలిచే ముందు 100% తెలుసు. సామాన్య ప్రజలకే కేసీఆర్ అప్పులు విపరీతంగా అయినాయి, తాను డిఏ కూడా కిస్తీల్లో చెల్లిస్తున్నాడు అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో పిల్లవాడికి కూడా తెలుసు. మరి అపోజిషన్లో అసెంబ్లీలో పాల్గొన్న రేవంత్ రెడ్డికి గత ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ నేచర్ తెలియదు అనుకోవడం తాను చేస్తున్న తప్పిదం. ప్రజలు పాపం అనుకుంటారు, పాపం తెలియని వెర్రి చీఫ్ మినిస్టర్ అనుకుంటారు, అమాయకుడు అనుకుంటారు అంటే తప్పు.
ప్రజలకే నిజాలు తెలిసినప్పుడు ముఖ్యమంత్రిగా ఒక క్యాండిడేట్ ఉన్న నీకు తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలియదు అని ప్రజలు నమ్ముతున్నారు అనేది నీ మూర్ఖత్వం తప్ప ప్రజల్లో ఫుల్ క్లారిటీ ఉంది. అయితే రేవంత్ రెడ్డి వేసిన ఒక విచిత్రమైన ప్రశ్న ఏమంటే, మీరే డిసైడ్ చేయండి, షాదీ ముబారక్ ఆపమంటారా, రైతు బంధు ఆపమంటారా, ఎస్సీ ఎస్టీ పిల్లలకు భోజనాలు ఆపమంటారా అంటే సెంటిమెంట్ మీద కొట్టడానికి ట్రై చేసిండు. అక్కడున్న వెర్రి జర్నలిస్టులు, అమ్ముడు పోయిన జర్నలిస్టులు, కుక్క కన్నా హీనంగా తాయిలాల కోసం చూస్తున్న జర్నలిస్టులు ఒక జర్నలిస్టులనే ఒక పావులా వాడుకున్నాడు. ఢిల్లీకి పోతే మాకు భూ కేటాయింపులు చేయాలి, మాకు కూడా స్థలాలు ఇవ్వాలి అని ఢిల్లీలో జర్నలిస్టులు డిమాండ్ చేశారట. అంటే జర్నలిస్టులకు కూడా నేను న్యాయం చేయాలనుకుంటున్నా, అంటే నా వైపు ఉండండి, జాగ్రత్త, బుజ్జగిస్తూ భయపెడుతూ పరిపాలన సాగించడం ప్రమాదకరం. ప్రజలకు నమ్మకం పోయింది సరే, ప్రజలకు నమ్మకం పోయింది సరే, నీవు ఉండడం ప్రమాదకరమని ఎప్పుడు ప్రజలు గమనిస్తారో అప్పుడు నిజమైన ప్రమాదం నీ ప్రభుత్వానికి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, నేను ఫుల్ పవర్స్ ఇస్తా, 5,000 కోట్లను మీరు ప్రయారిటీ దేనికి ఇవ్వాలి మీరే డిసైడ్ చేసుకోండి. రాష్ట్రము రేషన్ బియ్యం కాదు ఇవ్వడానికంటే వానికి బస్తాల్లో పోసి ఇవ్వడానికి. రాష్ట్రము రాజ్యాంగబద్ధంగా పరిపాలించండి అని మీకు పట్టం కట్టారు ప్రజలు. నీవేం చేస్తున్నావు అంటే యు ఆర్ డెలిగేటింగ్ పవర్స్ టు అన్కాన్స్టిట్యూషనల్ పర్సన్ లైక్ మందకృష్ణ మాదిగ అండ్ కృష్ణయ్యకు మీ ఇష్టం వచ్చినట్టు అలొకేట్ చేసుకోండి అంటున్నాను. నేనేమంటున్నా అంటే, నీవు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నావంటే ఆ హోదాకు తగినైన విలువ నువ్వు ఇవ్వట్లేదు, అది కూడా నిన్ను తగిన మనిషిగా భావించట్లేదు. అచ్చేరు కూడా ముఖ్యమంత్రి అంటే మంత్రుల సముదాయాన్ని మీటింగ్లకు పిలవడము, చర్చలు వేయడము, కమిటీలు వేయడము ముఖ్యమంత్రి పని కాదు. మంత్రులందరూ ఆలోచన చేసిన తట్టని విషయాలను నీవు గ్రహించి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలి అని నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇది ముఖ్యమంత్రి మెయిన్ పని. 2 సంవత్సరాల తర్వాత ఆ ముఖ్యమంత్రి పదవి అనుభవించిన తర్వాత ఒక అమాయకుడిలా, ఒక నిస్సహాయుడిలా తిరిగి ప్రజలనే ఇరకాటంలో పెట్టేలా రేవంత్ రెడ్డి ఒక పెద్ద గ్రేవ్ మిస్టేక్ చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ అక్రమాలకు పాల్పడ్డారు, అక్రమార్కులు, వీళ్ళ బండారం బయటపెడతా అని 2 ఏళ్ళ నుంచి అంటున్నాడు. మరి బండారం ఉంది కదా, దాన్ని బయట పెట్టడంలో 2 ఏళ్ళు ఎందుకు పడుతుంది? ముఖ్యమంత్రి పదవిలో ఉండి వేరే పార్టీ గురించి, అంతర్గత విషయాల గురించి మాట్లాడడం, అది ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం ఒక పిరికితనానికి నిదర్శనం. కవితను ఎందుకు దూరం పెట్టారో, ఈటల రాజేందర్ని ఎందుకు దూరం చేశారో, బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు పాత్రేమో,
కేటీఆర్ పనికొచ్చే వ్యక్తి, పనికి రాని వ్యక్తి, దద్దమ్మన, పప్పున? కేసీఆర్ ఎందుకు మంచానికి పరిమితమయ్యాడు? ఇవన్నీ ప్రజలకు సంబంధం లేని ప్రశ్నలు. ప్రజలకు సంబంధం ఉన్న ప్రశ్న ఏమంటే, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను నీవు ఎందుకు ఎండగట్టడం లేదు, లీగలీ యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదు అనేది ప్రజల ప్రశ్న. ప్రజలు ప్రశ్న వేయంగానే పార్టీ అంతర్గత విషయాలు బయటపెట్టి కవితకు అన్యాయం జరుగుతుంది, అన్నా చెల్లెళ్ళ మధ్యలో వాటా పంపకంలో తేడాలు వస్తున్నాయి, కాలేజీలు బీఆర్ఎస్ ప్రోద్బలంతో ఈ స్ట్రైక్ చేస్తున్నాయి, కాలేజీలు ఎలా క్యాపిటేషన్ ఫీ వసూలు చేస్తున్నాయో, డొనేషన్స్ వసూలు చేస్తున్నాయో అని తెలిసిన ముఖ్యమంత్రి బహిరంగంగా అది చెప్పే బదులు ఎవరు క్యాపిటేషన్ ఫీజు, ఎవరు ఈ వసూళ్లు చేస్తున్నారో వాళ్ళపై రికగ్నిషన్ క్యాన్సిల్ చేసే ఒక చర్య ఎందుకు తీసుకోవటం లేదు? నీవు పిరికివాడివా? నీవు భయపెట్టి డబ్బులు వసూలు చేయాలని స్టేట్మెంట్ ఇచ్చినవా? లేదా నీకు ఆ ధైర్యం లేదా? ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. నీకు అక్రమాలు జరుగుతున్నాయి కాలేజీలో అని తెలిసి కూడా చర్యలు తీసుకొని దద్దమ్మ ముఖ్యమంత్రిగా నీవు ఎందుకు ఉండాలనుకుంటున్నావు? కాలేజీలు అక్రమాలు చేస్తున్నాయి అంటే పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని నీవే చెప్తున్నావు. మరి పిల్లల జీవితాలతో చెలగాటమాడే కాలేజీలపై నీవు చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నావని ప్రజలు అడుగుతున్నారు. ఆ జవాబు నీ దగ్గర ఉందా? పిచ్చి పిచ్చిగా ప్రెస్ మీట్లలో కేసీఆర్ మాట్లాడినట్టు ఏ పచ్చగాని ఏమడుగుతున్నావు, దిమాకుండా అడుగుతున్నావా అంటే తీసుకుపోయి ఫామ్ హౌస్లో కూర్చోబెడతారు. కేసీఆర్ ఇట్లనే ధమ్కిస్తుండే ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి, ఏ పేపర్ అనేది, ఎవడు పిలిచిన ఆయనని, ఏమడుగుతున్నావు, దిమాకుండా అడుగుతున్నావా, ఎవరి కోసం అడుగుతున్నావు నువ్వు? కాంగ్రెస్ ఏం చేసిందా, బీజేపీ ఏం చేసింది? సబ్జెక్ట్ అది కాదు, నీవేం చేస్తున్నావు అనే ప్రశ్నకు జవాబు అది కాదు. ఇలాంటి జవాబులు ఇచ్చినందుకే కేసీఆర్ని ఫామ్ హౌస్లో వండబెట్టారు. వండబెట్టింది నీవు కాదు, ఆయన ప్రశ్నలు, ఆయన జవాబులు. అలాంటి జవాబులే ఇప్పుడు నీవు ఇస్తున్నావు. మీ నాయనకు నేను మంచాన్న పరిమితం చేశానంటే నీవు పరిమితం చేయలే, ఆయన ఇచ్చే ఆన్సర్లో ఆయనను ఫార్మ్ హౌస్లో వండబెట్టింది. ఇది రియాలిటీ. ఇది రియాలిటీ. దీన్ని విస్మరించి పరిపాలనా పరంగా ఆదా ఎక్కడ చేయాలనో, ఖర్చు ఎక్కడ చేయాలనో అనే విచక్షణ ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. విచక్షణతో పనిచేయవలసిన ముఖ్యమంత్రి తిరుగు ప్రశ్నలు ప్రజలకు వేయటం మూర్ఖత్వం. ఆదాయ మార్గాలను అన్వేషించవలసింది మీ మినిస్టర్స్, మీ ప్రభుత్వం. ఆదాయ వనరులు అంటే భూములను అమ్ముకునుట ఆదాయ వనరులు కాదు. ఒక ఫ్యామిలీలో ఒక తాగుబోతు చేసే పని ఒక ముఖ్యమంత్రి చేయకూడదు. ఒక ఫ్యామిలీలో డబ్బులు లేవు, తాగడానికి డబ్బులు లేవు అంటే ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకునే తాగుబోతుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదైనా డిఫరెన్స్ ఉండాలి కదా. డబ్బులు లేవు అంటే ఆస్తులు అమ్ముకోవటము, భూములు అమ్ముకోవటము, ఇంట్లో సామాన్లు అమ్ముకొని తాగటము ఒక తాగుబోతు లక్షణం. మరి పరిపాలన మీ సొంత స్కీములు నడిపియలేక ప్రభుత్వ భూములను అమ్మి దాన్ని పంచిపెట్టడము ఒక ముఖ్యమంత్రికి సూటు కాదు. ఆదాయ వనరులు అంటే మద్యం అమ్మకాలు, భూముల అమ్మకాలు మీకు అంటే కండ్ల ముందు కనిపిస్తున్నాయి కనుక అవే పనులు చేస్తున్నారు.
మీరు సూక్ష్మంగా ఆలోచిస్తే ఇంత పెద్ద రాష్ట్రం యొక్క ఆదాయ వనరులు ఈజీగా పెంచుకోవచ్చు. దానికి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు. అది చాలా లేట్ అయిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రిస్క్. బిజినెస్ రిస్క్ ఉంది ఇప్పుడు. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు పెడితే దాని పైసలు బయటికి వెళ్తాయని కాదు. బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ రిస్క్. సో పెట్టుబడి పెట్టినా ఆ బిజినెస్ నడుస్తుందో లేదో అనే డౌట్ ఇండస్ట్రియలిస్ట్లో ఉంది కాబట్టి ఎవడు పెట్టుబడులు పెడతలేదు. అది రియాలిటీ. గంజికే గతి లేని ప్రభుత్వాలు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ సమిట్లు, 5 స్టార్ హోటల్లో భోజనాలు, 10 కమిటీలు, ప్యారలల్గా ఇన్వెస్ట్మెంట్ సమిట్ పెట్టడం ఏంటి? ఏపీలో ఇన్వెస్ట్మెంట్ సమిట్ నడుస్తుంటే ఇక్కడ ప్యారలల్గా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ సమిట్ పెట్టడం మూర్ఖత్వం. ఒకటే అడ్వాంటేజ్ తెలంగాణకి ఏమంటే ల్యాండ్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కనుక ఇక్కడ ల్యాండ్ ఇవ్వటం ఒక గర్వకారణం. అంటే ఎక్కువ వాల్యూ ఉన్న ల్యాండ్స్ ఇండస్ట్రియలిస్ట్కి వస్తాయి. ఏపీలో ల్యాండ్ అలొకేట్ చేస్తే యావరేజ్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ ఏపీ ఈజ్ ఫార్ లెస్. అంటే తక్కువ వాల్యూ ఉన్న ల్యాండ్స్ అక్కడ వస్తాయి. ఇదే డిఫరెన్స్ తప్ప మొదటి ప్రిఫరెన్స్ అంటే ఇప్పుడు ఏపీ వైపు వెళ్ళొచ్చు. తాయిలాలు ఎక్కువ ఇస్తారు, భూములు ఎక్కువ అలొకేట్ చేసుకోవచ్చు. ఇండిపెండెంట్ ప్రభుత్వం కనుక సెంట్రల్లో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది కనుక ఇండస్ట్రియలిస్ట్ కొద్దిగా సేఫ్గా ఫీల్ అవుతారు. అదే హైదరాబాద్ మంచి ప్లేస్ అయినా వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ ఉన్నా ఇక్కడ పొలిటికల్ రిస్క్స్ ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఎప్పుడైనా కూలొచ్చు, వీళ్ళు రాసుకున్న అగ్రిమెంట్లు గంగపాలు కావచ్చు అని మీరు ఎన్ని సమిట్లు పెట్టినా ఈసారి సమిట్ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో పెడుతుండట. ఫ్యూచర్ సిటీ అంటేనే ఒక భయం కలిగించే ప్లేస్. అంటే డోలాయమానంగా ఉన్న ప్రభుత్వం యొక్క మొదటి అంటే మెట్టు అది. ఆ మెట్టు కదులుతూ ఉన్నది. మెట్టు గట్టిగా లేదు. మెట్టు అనే ఎందుకు అంటామంటే అది గట్టిగా ఉంటేనే మనం పైకెక్కగలం అనే ఒక భావన. ఆ మెట్టే కదులుతుంటే ఇక వచ్చే ఇన్వెస్టరు ఆ మెట్టుపై కాలు పెట్టి ఏం సాధిస్తాడో అది వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తారు. కాబట్టి కోట్లకు కోట్లు ఆ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో రాదో తెలియదు కానీ మీ ఆర్భాటం మాత్రం గంజికి గతి లేనివాడు ఆర్భాటంలా లేదు. చిన్న చిన్న ప్రభుత్వ చిరుద్యోగుల డిఏలు ఆపిన ప్రభుత్వమే అడుగుతుంది, మీకు 5,000 కోట్లు ఇస్తే మీరు ఎలా పంచుతారు అంటే మేమేం చేస్తామంటే 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం, షాదీ ముబారక్ ఆపేస్తాం. షాదీ ముబారక్ జీవన్ మరణ సమస్య కాదు. 1,00,000 రూపాయలతో జీవితాలు నిలబడతలేవు ఇవ్వడం. ఒక నెల ఆదాయం కొంతమందిది. కనుక మీరు షాదీ ముబారక్ ఆపేస్తే భూకంపాలు రావు, పెళ్లిళ్ళు ఆగిపోవు. రైతు భరోసా 5 ఎకరాలకు ఇస్తే మీ కొంప మునగదు. అదే ఫ్రీ బస్సు పథకాన్ని పలచబరిచి ఏదో కొంత టికెట్ మహిళలకు కేటాయిస్తే వాళ్ళు సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీరు చేయగలిగినవి చాలా ఉన్నాయి కానీ మీకు భయం కారణంగా అవన్నీ చేపడతలేరు. దానికి ప్రజలు మూల్యం చెల్లించుకునేది అది అతిపెద్ద తప్పిదం మీ దగ్గర నుంచి. 2 ఏళ్ళు అయినాక ప్రజలనే భయపెడుతున్నారు. నేను ఇదా పాలనా అదా పాలనా ఇదా పాలనా. నీవు ఆపడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చావు. మరి ఇవ్వడానికి వచ్చిన వాడివి ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోగా
ఉన్నవి ఆపాలనా అని భయపెట్టే ముఖ్యమంత్రిగా తయారైనవంటే ఇది తెలంగాణకే తలదెగ్గినంత పని అయింది. కాబట్టి ముఖ్యమంత్రి చాలా ఆలోచించి మాట్లాడాలి. ముస్లిమ్స్ కూడా ఆనాటి ముస్లిమ్స్ కాదు, వాళ్ళు కూడా మోసానికి దశాబ్దాలుగా గురై కండ్లు తెరుచుకున్న ముస్లిమ్స్ ఇప్పుడు ముస్లిమ్స్. కాబట్టి తుర్కోళ్లను మభ్యపెట్టి ఓట్లు దండుకుందాం అనే ఫార్ములా ఇప్పుడు ఓవైసీకి కూడా వర్కౌట్ అవుతలేదు. కనుక ముఖ్యమంత్రిలో మార్పు అనివార్యం. వాణిపై అదుపు అనివార్యం. వాణిపై అదుపు అనివార్యం ఎందుకంటున్నా అంటే, వాణి వల్ల మీ ప్రభుత్వం ఉండగలదు, ఊడగలదు. వాణి అంటే మీరు ఇచ్చిన ప్రామిస్ కూడా వస్తుంది. మీరు నోటికొచ్చిన తాయిలాలు ప్రకటించి అదే నోటితో ఈ తాయిలాలు ఎలా ఇవ్వాలో మీరే చెప్పుకోండి అని సవాలు విసిరినప్పుడే మీ వాణి యొక్క ప్రభావము, దాని యొక్క శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి. మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వద్దు అనుకుంటే దాన్ని కూడా పలచబరిచి ఇంత పర్సంటేజ్ సాధించిన వాళ్ళకే మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పొచ్చు. దాంట్లో కాంపిటీషన్ పెరుగుతుంది, పిల్లలు మంచి చదువుతారు. ఇప్పుడు పిల్లలు మంచి చదవకపోయినా ఫెయిల్ అయినా వాళ్ళకు మీరు రియంబర్స్మెంట్ ఇచ్చి ఇంజనీరింగ్లో కూడా 5 ఏళ్ళు గడిచేటట్టు మీరు చేస్తున్నారు. దానివల్ల ఇండస్ట్రీకి ప్రాబ్లం అవుతుంది, ఆ పిల్లలకు కూడా జాబ్స్ దొరుకుతలేవు. అదే కాకుండా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది. నీవు క్లెయిమ్ చేసుకున్న 1,00,000 జాబ్స్ ఇస్తే అక్కడ ఒక 30-40 లక్షల మంది నిరుద్యోగులు రెడీ అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడైనా తీరు మార్చుకొని ప్రాక్టికల్గా వ్యవహరిస్తే ప్రతి నెల అంటే దేవుణ్ణి ప్రార్థించి ఒక్కొక్క నెల గడిపితే అంటే అట్లే గడిపేటట్టు ఉంది. మేము వచ్చే 2 సంవత్సరాల్లో ఏం చేస్తాం, 3 సంవత్సరాల్లో ఏం చేస్తామనే స్థాయి మీది కాదు. వచ్చే నెల మేమేం చేయగలం, దయచేసి వచ్చే నెల వరకు ఓపిక పట్టండి అని చెప్పగల ప్రభుత్వం ఇప్పుడు పవర్లో ఉంది. కాబట్టి ప్రభుత్వాలు తీరు మార్చుకొని సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని పరిపాలిస్తే ఎంతో మంచిది అని భావిస్తూ నమస్కారం.